సెవెంత్ రౌండ్ రిజల్ట్ వచ్చింది, చూద్దాం ఒకసారి. సో సెవెంత్ రౌండ్ కి సంబంధించి రిజల్ట్ వెల్లడించారు. సో ముగిసిన సెవెంత్ రౌండ్ కౌంటింగ్. సో సెవెంత్ రౌండ్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. సో సెవెంత్ రౌండ్ లో కూడా కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. సో సెవెంత్ రౌండ్ లో నవీన్ కి 4030 ఓట్ల ఆధిక్యం కనబడింది. మొత్తంగా 19619 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. రౌండ్ కి ఆధిక్యత పెరుగుతోంది. మొదటి నుంచి కూడా 7 రౌండ్లు ముగిసిన 7 రౌండ్లు ప్రతి రౌండ్ లో కూడా నవీన్ యాదవే తన ఆధిక్యం కనబరుస్తున్నారు. ప్రతి రౌండ్ కూడా మెజార్టీ ఆయనకి కనిపిస్తోంది. సో సంబరాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో గాంధీ భవన్ వేదికగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. నవీన్ యాదవ్ నివాసం దగ్గర సంబరాలు జరుగుతున్నాయి. నవీన్ యాదవ్ క్యాంపు కార్యాలయం దగ్గర ఈ సంబరాలు హోరెత్తాయి. సో 7 రౌండ్లు ముగిసాయి. 7 రౌండ్లకి 7 రౌండ్లు కూడా ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఆధిక్యం కనబరుస్తున్నారు. సో మీ ప్రాబల్యం ఏడ కనిపించింది, మీ ప్రచార తీవ్రత ఏడ కనిపించింది, కేసీఆర్ ని చూసి ప్రజలు ఓటేషన్ అది ఇక్కడ కనిపించింది, కనిపించట్లేదు అంటే కేటీఆర్ గారు అభివృద్ధి ఇంతకుముందు చేసినప్పుడు ఒకటి ఓటు శాతం ఓటు పర్సెంటేజ్ తగ్గడం కూడా ఒక మైనస్. ఓటు శాతం పెరిగితే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు చేసే వాళ్ళ పర్సెంటేజ్ తగ్గింది. వాళ్ళకే కదా ఈ రోజు అభివృద్ధి హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కానీ ఇంకోటి కానీ ఎస్టీపీలు కానీ ఇక్కడ ఉన్న సెక్రటరియట్ కానీ కొంత విషయాలు తెలుసుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు అందులో ఓటు పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి కొంత రిఫ్లెక్షన్ ఇక్కడ ఉంది. అంతకన్నా మించి కేటీఆర్ గారి కృషి వల్ల ఈ వచ్చిన ఓట్లు టఫ్ ఫైట్ ఇచ్చింది. కేటీఆర్ గారి కృషి వల్లనే ఈరోజు మరి మాగంటి సునీతమ్మని ముందుకు తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం ఉంది. కేటీఆర్ గారి కృషి వల్లనే ఇలా మైనార్టీలకు ఒక మంత్రివర్గంలో ఒక స్థానం వచ్చింది. కేటీఆర్ గారి కృషి వల్లే కేటీఆర్ గారు కొట్లాడతారు, రేపు ఖచ్చితంగా గల్లబట్టి అడుగుతారనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఖచ్చితంగా నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయబోతారు, చేస్తారు కూడా. రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతేనే అభివృద్ధి, లేకపోతే ముఖ్యమంత్రి సీటుకు ఇబ్బంది అయ్యే అవకాశం. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనకు ఈరోజు ఓటేసి రైట్. గాంధీ భవన్ లో ఒకవైపు సంబరాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపు 7 రౌండ్లు పూర్తయి 7 రౌండ్లలోనూ ఒకవైపు దాదాపు 15,000 మెజార్టీతోనే నవీన్ కుమార్ యాదవ్ ఉండడంతో ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ ఇక్కడ గాంధీ భవన్ కి కాంగ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నారు. అన్ని సంబరాలు ఒకవైపు ఇటు పటాకులు కావచ్చు మొత్తం కూడా వాళ్ళు సంబరాలను చేసుకో ఇటు మహిళా నేతలు కావచ్చు ఇంకోవైపు ఒక్కరొక్కరుగా తరలి వచ్చి ఇటు సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూసి పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందో మనం అక్కడ బోర్డు అక్కడ చూడొచ్చు. ఒకవైపు ఏదైతే తగ్గేదేలే అంటూ కూడా 2028లో కూడా మేమే గెలుస్తామంటూ కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లకార్డ్స్ను పట్టుకొని ఇక్కడ ఒకవైపు సంబరాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు ఇటు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు అటు విహెచ్ కావచ్చు ఇంకోవైపు మెట్టు సాయి కుమార్ అదేవిధంగా రోహిన్ రెడ్డి ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఇక్కడ సంబరాలను జరుపుకుంటున్నటువంటి విజువల్స్లు కూడా మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో మొత్తం 10 రౌండ్లు పూర్తయ్యే అవకాశం ఉంది. హార్డ్లీ 1 అవర్లో 10 ఏదైతే 10 రౌండ్లు ఉంటే 10 రౌండ్లు పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 20,000 మెజార్టీతో జూబ్లీ హిల్స్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతుంది. దాదాపు ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు ప్రచారం కూడా అలానే క్యాబినెట్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డితో సహా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ప్రచారం చేశారు. ప్రచారం మొత్తం కూడా హోరెత్తిపోయింది. అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగింది. పెద్ద ఎత్తున మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరూ వస్తున్నారు. అందరూ వచ్చి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నటువంటి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఒక సందడి వాతావరణం నెలకొన్నది గాంధీ భవన్ లో. ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తుంది. అటు మహిళా నేతలు కావచ్చు ఇంకోవైపు వేరైతే కాంగ్రెస్ శ్రేణులు ఉంటారు వాళ్ళందరూ తరలి వచ్చి ఇక్కడ జరుపుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మరి కాసేపట్లో మొత్తం అధికారికంగా 10 రౌండ్ ముగిశాక మొత్తం అధికారికంగా ఎన్ని వేల మెజార్టీతో గెలిచారని కూడా మరి కాసేపట్లో తెలియనుంది. ఇప్పటికే ఎప్పుడైతే మొదటి 10,000 మెజార్టీ క్రాస్ అయిందో ఏదైతే ఆధిక్యమో అప్పటి నుండి ఇక్కడ సంబరాలు మొదలై పెద్ద ఎత్తున ఇటు స్థానికులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చేరుకుంటున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు.
చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే గాంధీ భవన్ మొత్తం కూడా ఒక సందడి వాతావరణం నెలకొని పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు. అందరూ ప్రతి ఒక్కరు శ్రేణులు తరలి వచ్చి ఇక్కడ సంబరాల్లో నిమగ్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే తుది ఫలితాలు వచ్చి మొత్తం అఫీషియల్ గా కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 7 రౌండ్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో మొత్తం 10 రౌండ్లలో ఈ ఓట్ల సరళి అనేది జరుగుతుంది. ఏదైతే ఓట్ల లెక్కింపు అనేది జరగనుంది దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో జరగనున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు గాంధీ భవన్ కి కాంగ్రెస్ శ్రేణులు చేరుకొని మొత్తం సంబరాలు అంబరాన్ని దాటే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది గాంధీ భవన్ వేదికగా. మొత్తం మీద మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు. ఈ విజయాన్ని మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కూడా మన విజువల్స్ లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ జరుపుకుంటున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి 10 రౌండ్లు కూడా పూర్తయ్యే అవకాశం. 10 రౌండ్లు పూర్తయిన అనంతరం మొత్తం కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటు రోహిన్ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. గాంధీ భవన్ చేరుకొని ఇక్కడ ఒకవైపు మొత్తం చేరుకొని సంబరాలు జరుపుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఎక్కడ చూసినా కూడా ఒక పండుగ వాతావరణం. శిల్ప ఒక్కసారిగా జూబ్లీ హిల్స్ లో జోష్ జోరందుకుంది కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో ఆ జోరుని కంటిన్యూ చేస్తున్న సందర్భం. 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి అక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. నవీన్ యాదవ్ కి సంబంధించిన టీం ప్రస్తుతం అక్కడ పండగ వాతావరణంలో మునిగిపోయింది. ఇంకొద్ది సేపట్లో అధికారికంగా ఎంత మెజారిటీ అనేది ఇక్కడ తెలిసే అవకాశం కనిపిస్తోంది. మీరు చూడొచ్చు మా ప్రతినిధులు శిల్ప, పెట్రీషియా, మధు, శ్రీధర్ అందరూ కూడా గ్రౌండ్ లో మీకు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది. అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది మెజారిటీ దిశగా కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ లో. మెజారిటీ గురించి లెక్క అంశానికి సంబంధించి ఎందుకంటే రోజు సైలెంట్ ఓటింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు గ్రౌండ్ లో అదే రియాలిటీ రెప్లికేట్ అవుతోంది. సో దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు బీజేపీ నుంచి రాజు నేత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు నేత దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజు గారు, ఏంటిదంటే ఒక పక్క మీకు జోష్ బీహార్ లో ఉంటే కనుక ఇక్కడేమైంది జూబ్లీ హిల్స్ లో జోష్ పూర్తిగా పోయిందనుకోవచ్చా? ముందుగా అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్స్ లో బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీ, మేము ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ 187 స్థానాల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి ముందంజల్లో ఉండడం చాలా సంతోషించదగ్గటువంటి విషయం. చాలా హ్యాపీగా ఉంది. వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ నిజంగా. ఎందుకనంటే బీహార్ లో 5వ రాజు గారు బీహార్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఒక్కసారి జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుంటే ఏమైంది జూబ్లీ హిల్స్ లో? లంకా దీపక్ లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేశారు, ఈసారి కూడా కంటెస్ట్ చేశారు. కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. బండి సంజయ్ తో